కృష్ణ లీలలు ఎన్నో, ఇన్సూరెన్స్ లీలలు కూడా అన్నే. బీమా కంపెనీలు వినియోగదారులతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పాలసీ మీద ఏదైనా క్లెయిమ్ పెడితే పాలసీ నిబంధనల ప్రకారం వాళ్ళు క్లెయిమ్ అనుమతించకుండా ఏవో సాకులు చూపించి క్లెయిమ్ని తిరస్కరించడం అన్నది నిజంగా నమ్మక ద్రోహం అని చెప్పి నేను అంటాను. ఎందుచేతనంటే అసలు పాలసీ ఎందుకు తీసుకుంటారు? ఎవరైనా పాలసీ తీసుకోవాల్సింటే నాకు ఎలాంటి ఇది జరగవచ్చు, అది నేను భరించలేను కాబట్టి ఇన్సూరెన్స్ కడితే నాకు వచ్చిన నష్టాన్ని వాళ్ళు భర్తీ చేస్తారు అనే సదుద్దేశంతో వాళ్ళు చేస్తారు. ఏ క్లెయిమ్ అయినా సరే క్లెయిమ్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా డబ్బులు ఇచ్చేయమని కాదు నేను చెప్పేది. క్షుణ్ణంగా పరిశీలించాలి. పరిశీలించడంలో ఏదైనా ఒక కాగితం అతను ప్రొడ్యూస్ చేయలేకపోతే ప్రొడ్యూస్ చేయమని అడగాలి. వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవాలి. అలా జరగటం లేదు. పైగా హాస్పిటల్లో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని కారణంగా చూపించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు. హాస్పిటల్లో జరిగిన తేడాకి పాలసీదారుడి ప్రమేయం ఏముంది? పాలసీదారుడు చేసిన తప్పేముంది? కానీ వాళ్ళు క్లెయిమ్ తిరస్కరించడమే ఉద్దేశంగా పెట్టుకుంటున్నారు కాబట్టి అటువంటివన్నీ కూడా చేస్తున్నారు. మరొక విషయం ఈ మధ్యనే తేలింది ఏంటంటే, వినియోగదారుడు హాస్పిటల్కి వెళ్ళాడు, ఛార్జ్ చేశాడు, అన్నీ అయిపోయినాయి, పేపర్లన్నీ యాక్సెప్ట్ చేశారు. చివరిలో ఒక ప్రశ్న ఒకటి లేవనెత్తారు. దానికి సమాధానం చెప్పమంటారు. ఏంటంటే, గూగుల్ యాప్ ద్వారా చూస్తే మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా ఎక్కడ రికార్డే లేదు. గూగుల్లో మీ లొకేషన్ అక్కడ లేదు, అంచేత మీరు హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి తిరస్కరిస్తున్నాం అని చెప్పి ఓ కొత్త వంక, క్లెయిమ్ తిరస్కరించడానికి కొత్త వంక కనుక్కున్నారు. ప్రభుత్వం మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. IRDA అని ఒకటి ఉంది మనకి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని. ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్కువగా పెనాల్టీ విధిస్తే, లేదు బాధితుడు పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎక్కువ కాంపెన్సేషన్ ఇప్పిస్తే ఇటువంటి వంకలు పెట్టడం అన్నది మానేస్తారని ఆశిస్తూ, మీరు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్ చేసిన తప్పిదాలకి మిమ్మల్ని బాధ్యులను చేయకూడదని కన్జ్యూమర్ కోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి అలాంటి విషయం మీకు ఏమైనా జరిగితే తప్పనిసరిగా మీరు కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ చేసి మీకు రావాల్సిన కాంపెన్సేషన్ మీరు రప్పించుకోండి. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.